V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను మిలియా బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్టీమ్ థెరపీ కరోనా వైరస్ కు అడ్డుకట్ట అంటున్న నిపుణులు. రోజుకు 3 సార్లు ఆవిరి పట్టడం ద్వారా వేగంగా కోలుకున్నట్టు వెల్లడి. ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతికి కరోనా పాజిటివ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహారాల కమిటీతో చర్చ. ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే రాజధాని క్రీడ మొదలుపెట్టారని ఆగ్రహం. నాటకీయ పరిణామాల నడుమ ఎస్సీసీగా రమేష్ కుమార్ బాధ్యతల స్వీకరణ. రమేష్ కుమార్ ను తిరిగి నియమిస్తున్నట్లు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రకటన. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అర్చక వివాదంపై విచారణ జరపాలన్న ఈవో చంద్రశేఖర్ రెడ్డి. అర్చకుడు స్వామివారి స్వయంభూ లింగాన్ని సృష్టించడంపై వివాదం. తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో కరోనా రోగుల అవస్థలు. 2 రోజులుగా లైట్లు, ఫ్యాన్లు పనిచేయడం లేవంటూ ఆవేదన. డీటెయిల్స్ చూస్తే కరోనా వైరస్ కు అడ్డుకట్ట వేసే టీకా కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతుండగా ఇప్పటికే ఆ మహమ్మారి బారిన పడుతున్న వారిలో సగానికి పైగా బాధితులు క్షేమంగా కోలుకుంటున్నారు. ఇప్పటి వరకు ఈ వైరస్ ను ఎదుర్కొనేందుకు ఎలాంటి ఔషధం లేకున్నా వీరంతా ఎలా కోలుకుంటున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం వంటింటి చిట్కాలే. అంతేకాదు వైద్యులు కూడా చాలా వరకు వీటినే పాటించాలని చెబుతుండడం విశేషం. కరోనాపై పోరులో ముందున్నది స్టీమ్ థెరపీయేనని తాజాగా పరిశోధనలో తెలిపింది. ముంబైలోని 7 హిల్స్ ఆసుపత్రి వైద్యులు 3 నెలల పాటు నిర్వహించిన పరిశోధనలో ఆవిరి చికిత్స కరోనాపై బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుందని కనుగొన్నారు. డాక్టర్ దిలీప్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ పరిశోధనలో ఆవిరి పట్టిన కరోనా బాధితుల్లో మెరుగైన ఫలితాలు కనిపించినట్టు తెలిపారు. ఎలాంటి లక్షణాలు లేని కరోనా రోగుల్లో బాధితులు రోజుకు 3 సార్లు ఆవిరి పట్టడం ద్వారా వేగంగా కోలుకున్నట్టు వీరి అధ్యయనంలో తేలింది. పరిశోధనలో భాగంగా 105 మంది బాధితులను 2 గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూపులో లక్షణాలు లేని బాధితులకు రోజుకు 3 సార్లు ఆవిరి చికిత్స చేశారు. ఫలితంగా 3 రోజుల్లోనే కోలుకున్నారు. లక్షణాలు కొంత తీవ్రంగా ఉన్నవారు 3 గంటలకు ఒకసారి 5 నిమిషాల పాటు ఆవిరి పట్టడం ద్వారా వారం రోజులలోనే కోలుకున్నట్టు వైద్యుల పరిశోధనలో వెల్లడైంది. ఆవిరి చికిత్సలో భాగంగా కొన్ని రకాల క్యాప్సిల్స్, విక్స్, అల్లం, పసుపు వంటి వాటిని స్టీమ్ థెరపీలో ఉపయోగించారు.
ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ మామూలుగా లేదు. నిత్యం వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు వస్తున్నాయి. తాజాగా ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతికి కరోనా బారిన పడ్డారు. స్వల్పంగా జ్వరంతో బాధపడుతున్న ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఫలితాల్లో కరోనా పాజిటివ్ అని వచ్చింది. కోన రఘుపతి అర్ధాంగికి కూడా కరోనా సోకినట్టు వైద్య పరీక్షలో తేలడంతో ఇద్దరు క్వారంటైన్లో ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని కోన రఘుపతి స్వయంగా వెల్లడించారు. ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని, త్వరలోనే కోలుకుంటానని చెప్పారు. తద్వారా అభిమానులు, కార్యకర్తలు ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీతో చర్చించారు. ఈ సందర్భంగా పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతి కోసం టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని అన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలు కూడా శాసనసభ్యత్వాలకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అమరావతిపై చిత్తశుద్ధి ఉంటే ప్రత్యక్ష పోరాటంలోకి రావాలని అన్నారు. రాజధాని వికేంద్రీకరణ పేరిట 3 ప్రాంతాల మధ్య చిచ్చు రేపుతున్నారని పవన్ ఆరోపించారు. రైతు కన్నీరుపై రాజధాని నిర్మాణం వద్దని మొదటి నుంచి చెబుతున్నామని, ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే రాజధాని క్రీడ మొదలుపెట్టారని విమర్శించారు. రాజధాని వికేంద్రీకరణపై న్యాయ కోవిదులు, నిపుణులతో చర్చిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇవాళ బాధ్యతలు చేపట్టారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ను పునర్నియమిస్తూ ఇటీవల పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయన్ను తిరిగి నియమిస్తున్నట్టు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరుతో ఒక ప్రకటనను విడుదల చేశారు. ఎన్నికల కమిషనర్గా రమేష్ కుమార్ నియామకానికి సంబంధించి గెజిట్ విడుదల చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు. నాటకీయ పరిణామాల నడుమ ఎస్సీసీగా కమిషనర్గా తొలగించబడ్డ రమేష్ కుమార్ కోర్టు ఆదేశాల మేరకు తిరిగి బాధ్యతలు చేపట్టారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఇటీవల చోటు చేసుకున్న అర్చక వివాదంపై మళ్లీ సమగ్రంగా విచారణ జరపాలని ఈవో చంద్రశేఖర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు విచారణకు త్రిసభ్య కమిటీని నియమించారు. ఆలయంలో ఇటీవల ఉద్యోగంలో చేరిన ఓ అర్చకుడు స్వామివారి స్వయంభూలింగాన్ని సృష్టించడంపై వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో ప్రత్యేక బృందాన్ని విచారణ జరపాలని ఆదేశించారు. ఆదేశాలు అంటే ఒక దొంగలలాగా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు అన్నమాట. తీసుకోవచ్చు కంపల్సరీ చేసి వచ్చినారు భక్తులు సంతోషం చేసి తీసుకోవచ్చు.
చిత్తూరు జిల్లా పుంగనూరు అక్రమంగా మద్యం తరలిస్తున్న 4 యువకులను పోలీసులు అరెస్టు చేశారు. పూజగానిపల్లె క్రాస్ వద్ద రోడ్డు ద్విచక్ర వాహనాలలో కర్ణాటక అక్రమ మద్యంతో పాటు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి పుంగనూరు ఎస్ఈబీ స్టేషన్కు అప్పగించినట్లు ఎస్ఐ శ్రీధర్ తెలిపారు. కర్నూలు జిల్లా నంద్యాలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ సంబరాలు జరుపుకున్నారు. కర్నూలును జ్యుడిషియల్ క్యాపిటల్గా ఆమోదించినందుకు స్థానిక శ్రీనివాస్ సెంటర్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి యువజన ప్రజా సంఘాలు, జేఏసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘ రాష్ట్ర అధ్యక్షులు వంకిరి రామచంద్రుడు, జిల్లా సహాయ కార్యదర్శి షేక్ రియాజ్ పాల్గొన్నారు. విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో 4 నెలలు ఎమ్మెల్యేలు ముట్టడి, అలాగే మంత్రులు ముట్టడి చేయడం జరిగింది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమలో రాజధాని 3 రాజధానులు ఇవ్వడం జరిగింది. అందులో కర్నూలుకు న్యాయ రాజధాని ఇవ్వడం జరిగింది. ప్రజలంతా స్వాగతిస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం జరిగింది. మేము ఉద్యమాలు చేయడం వల్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి రాజధాని ఇవ్వడం జరిగింది. ఇదైతే విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో మేము ఉద్యమాలు చేపట్టడం జరిగింది. కావున ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. మేము ఈరోజు పాలాభిషేకం నంద్యాలలో జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మేము ఈ రాజధానిని ఇవ్వడం వలన మేము స్వాగతిస్తున్నాం. అదేవిధంగా గవర్నర్ గారు కూడా మేము అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. బీసీఎస్ మరాఠీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజధాని హైకోర్టు ఏర్పాటు చేయాలని గత 4 నెలల నుంచి రాయలసీమ విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో బంధులు రాష్ట్రాలోకలు చేయడం జరిగింది. ముఖ్యంగా నిన్నటి దినంగా అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని చెప్పి రాయలసీమలో రాజధాని హైకోర్టు ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన బిల్లుకు గవర్నర్ గారు ఆమోదం తెలిపింది. ఆయనకు మేము పాలాభిషేకం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యొక్క విషయాన్ని రాయలసీమ విద్యుత్ విషయాన్ని పెట్టుకొని ఆయనకి పాలాభిషేకం జరిగింది. ఇప్పుడే మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఆ రాయలసీమ మాకు సీమాకు ఒప్పందం ప్రకారం మా రాయలసీమలో ఈరోజు హైకోర్టు ఇచ్చారు. అదేవిధంగా మా రాయలసీమకు కావాల్సిన నీటి వాటాలు, అభివృద్ధి వికేంద్రీకరణ పనులు అన్ని వెంటనే మేము చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంతటితో రాయలసీమ నీటి వాటాల కోసము పోరాటం చేయాలని మేము రాయలసీమ ఉన్నటువంటి మన రాజధానిలో ఉన్నటువంటి ప్రజలకు కానీ అందరికీ కానీ మేము తెలియజేస్తూ ఉన్నాం. తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో కరోనా వార్డులో వసతుల లేమి స్పష్టంగా కనిపిస్తోంది. గత 2 రోజులుగా లైట్లు, ఫ్యాన్లు పనిచేయకపోవడంతో రోగులు చాలా అవస్థలు పడుతున్నారు. ఆ వార్డులో ఉన్న కరోనా పేషెంట్లపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లైట్లు వెలగక, ఫ్యాన్లు తిరగకపోవడంతో గాలి అందక చాలా ఇబ్బందులు పడుతున్నామని అక్కడి రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను తెనాలి విలేకరిని. తెనాలి కోవిడ్ హాస్పిటల్లో ఉన్నాను. అయితే నిన్నటి నుంచి హాస్పిటల్లో ఫ్యాన్లు తిరగట్లే. కంప్లైంట్ ఇచ్చినా కానీ ఇంతవరకు దాని మీద ఎటువంటి చర్య తీసుకోవాలి. ఇటువంటి ఫ్యాన్ల పరిస్థితి ఇది. ఫ్యాన్లు లైట్లు తిరగట్లే. తెలియపరిచినా కానీ వాళ్ళు ఇంతవరకు ఎటువంటి తీసుకోవాలి చర్య. దయచేసి కొద్దిగా వీటిని మళ్ళీ ఒకసారి పరిగణించాలని కోరుకుంటున్నాను. సో విలేకరిగా నా పరిస్థితి ఇలా ఉంది. నా పేరెంట్స్తో నేను ఉన్నాను. అమ్మగారు, నాన్నగారితో వచ్చాను. వాళ్ళ పరిస్థితి ఇది. దయచేసి కొద్దిగా ఆ ఛానల్ సర్వే కోరుతున్నాను. విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం కేంద్రంలో విశాఖపట్నంను క్యాపిటల్ రాజధానిగా ప్రకటించడంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్కోట వైసీపీ నాయకులు కూరగాయల సూర్యనారాయణ, డేగల రమణ మరియు కొట్యాడ శ్రీను, మహేష్, భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.
కోవిడ్ బారిన పడి మృతి చెందిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవాదాయ శాఖ మాజీ మంత్రి మాణిక్యాలరావుకు చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం స్థానిక బీజేపీ నాయకులు నివాళులర్పించారు. స్థానిక పార్టీ కార్యాలయం వద్ద మాణిక్యాలరావు చిత్రపటాన్ని ఏర్పాటు చేసిన వారు పూలదండలు వేసి కొబ్బరికాయలు కొట్టి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దాసరి రాజశేఖర్ రాజు మాట్లాడుతూ మాణిక్యాలరావు పార్టీకి చేసిన సేవలను నెమరువేసుకున్నారు. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనకు ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వేలాయుధం, పొన్నప్పన్ శ్రీనివాస్, యుగంధర్, ఉమాపతి, మణివన్నన్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం కుశస్థలి నదికి జలకళ వచ్చింది. వరుస వర్షాలకు కృష్ణపురం డ్యాం 2 గేట్లు తెరవడంతో నదిలోకి నీటి ప్రవాహం వచ్చింది. గతంలో నదిలో ముళ్లకంపలు, కలుషిత రసాయనాల జలాలు మాత్రమే ప్రజలకు కనిపించేది. గత ఏడాది సెప్టెంబర్లో కురిసిన వర్షాలకు నదిలో నీటి ప్రవాహం కనిపించగా మళ్లీ ఈ ఏడాది నీటి ప్రవాహం కనిపించింది. నదిలోకి వచ్చిన నీటి ప్రవాహాన్ని పట్టణ ప్రజలు ఆసక్తిగా తిలకించారు. కర్నూలు జిల్లా పత్తికొండలో అక్రమంగా మద్యం తరలిస్తూ పట్టుబడిన వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పత్తికొండ సీఏ ఆదినారాయణ రెడ్డి తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హంపకు చెందిన 4 వ్యక్తులు మరియు మద్దికెరకు చెందిన మరో వ్యక్తి మొత్తం 5 కలిసి గోవా నుండి మద్యం తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్టు సమాచారం అందడంతో హూసూర్ దారిలో వాహనాలు తనిఖీ చేశామని, ఈ తనిఖీలలో 3 ద్విచక్ర వాహనాల్లో దాదాపు 250 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని వాహనాలు సీజ్ చేసి వారిపై కేసులు నమోదు చేసి వారిని రిమాండ్కు తరలిస్తున్నామని తెలిపారు. అక్రమ మద్యం వ్యాపారం ఎవరు నిర్వహిస్తున్నా తమకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని సీఐ అన్నారు. ఖచ్చితమైన సమాచారం ఈరోజు మద్దికేర మండలానికి సంబంధించిన హంప విలేజ్ గ్రామస్తులు కొంతమంది హుసేన్ పీరా, అతని అనుచరులు రంగారెడ్డి, నాగేంద్ర, రంగస్వామి, మస్తాన్ వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఏర్పడి ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకుని వచ్చి లోకల్గా అమ్ముతున్నారని వచ్చిన సమాచారం మేరకు మేము ఈరోజు హోసూరు గ్రామం వద్ద కాపుకాయగా మేము మాకున్న సమాచారం మేరకు వాళ్ళు రావడం జరిగింది. వారి వద్ద నుంచి 3 మోటార్ సైకిల్స్, ఒక పల్సర్,
ఒక టీవీఎస్ స్టార్ సిటీ, ఒక హోండా షైన్ 3 వాహనాలతో పాటు 5గురిని మేము పట్టుకొని వారితో పాటు 180 ml విస్కీ, గోవాకు సంబంధించినటువంటి విస్కీని సీజ్ చేసి ఈరోజు కేసు కట్టడం జరిగింది. వారికి జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపుతుంది. పేరు సార్? ఎవరు? మీ పేరు? ఆదినారాయణ రెడ్డి, ఇన్స్పెక్టర్ 11 టౌన్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్టీమ్ థెరపీ కరోనా వైరస్ కు అడ్డుకట్ట అంటున్న నిపుణులు. రోజుకు 3 సార్లు ఆవిరి పట్టడం ద్వారా వేగంగా కోలుకున్నట్టు వెల్లడి. ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతికి కరోనా పాజిటివ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహారాల కమిటీతో చర్చ. ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే రాజధాని క్రీడ మొదలుపెట్టారని ఆగ్రహం. నాటకీయ పరిణామాల నడుమ ఎస్సీసీగా రమేష్ కుమార్ బాధ్యతల స్వీకరణ. రమేష్ కుమార్ ను తిరిగి నియమిస్తున్నట్లు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రకటన. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అర్చక వివాదంపై విచారణ జరపాలన్న ఈవో చంద్రశేఖర్ రెడ్డి. అర్చకుడు స్వామివారి స్వయంభూ లింగాన్ని సృష్టించడంపై వివాదం. తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో కరోనా రోగుల అవస్థలు. 2 రోజులుగా లైట్లు, ఫ్యాన్లు పనిచేయడం లేవంటూ ఆవేదన. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.